ఏం తేవాలి నీకు? ఒర్రియక్ మామని, నేను మళ్ళీ వస్తా. ఒర్రియక్ మామని. బాయ్, టాటా. ఇది ఇంటి ముందట పరిస్థితి. అయ్యో గట్ నుంచి పోతా. స్టెంట్ రిమూవల్ కోసం అర్చన హాస్పిటల్కి వెళ్తున్నాం డైరెక్ట్. వర్షం పడింది, రోడ్ అస్సలు బాగాలేదు. సో తెలియదు ఇప్పుడు వెళ్ళగానే రిమూవ్ చేస్తారో లేదో. నేను ఒక చెకప్ అవుతుంది, చెకప్ చేశాక చెప్తా అన్నాడు డాక్టర్. మా టీఫా అయిపోయినాక తీస్తారో, టీఫా అవ్వకముందు తీస్తారో తెలీదు. ఎలా పోయింది, గొత్తలు గొత్తలు ఉంది రోడ్డు. అమ్మా వీళ్ళ దగ్గర ఉంది నీల గులాబీ, పింక్, ఎల్లో, లైట్ పింక్, రెడ్, చాలా కలర్స్ ఉన్నాయి. తేజును పడుతో బిడ్డ, నీళ్ళు దారుణంగా వచ్చినాయి చూడు. ఇటు జరుగును అమ్మ. వీళ్ళు బండ్ల మీద వస్తే కష్టమే కొరియర్ వాళ్ళు. వీళ్ళ వెహికల్లో ఏమొస్తారు, మన కవర్ వచ్చింది అనుకుంటా. దిగుడు కష్టమే అట్లా. బాబా ఇట్రానా, నువ్వు ఇట్రా. వర్షము దారుణంగా కొట్టింది చూసిరా. మా గల్లోకి వెళ్ళి బండ్లు పొడుగు కష్టమైంది. వెనక గల్లలో ఇంట్లో కూడా నీళ్ళు వచ్చినాయి కావచ్చు కానీ అని. వెనక గల్లలో ఇంట్లో నాన్న నువ్వు పడతావు మమ్మీ, అంత బురద నీళ్ళు బిడ్డ అవి. వద్దు నాన్న బురద నీళ్ళు. అదేంటి నాను? ఆహా కవరా? అది చాలా మీరు అడిగాడు కదా బెడ్ కవర్ని, మళ్ళీ ఇంకోటి తెప్పించని చూపిస్తాను. మమ్మ పడతావు, లాలలో పడతావు బిడ్డ. సో ఇది వర్షానికి మా ఇంటి పరిస్థితి ఇదండి. లాస్ట్ టైం వర్షాలకి ఇట్లా అయింది. నేను ఇప్పుడే పడుకొని లేచాను. విపరీతంగా వాటర్ అవుతాయి. ఏజ్వాడు అయితే నీళ్ళనే ఉన్నాడు. విపరీతంగా నీళ్ళు 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 చిరాకు వస్తే బయటికి పోవాలంటే కూడా. ఇంకా నయ్యం ఇప్పుడు అట్లీస్ట్ రోడ్ అయినా అయింది. పోయినసారి రోడ్ లేదు, అంతా పెరుగు పెరుగు బండ్లు జారుడు పరుడు ఇవే ఉండేది. బబ్బాడి పోకు బ్యాడ్ వాటర్ అవి చూసిరా. అక్కడ ఎవరితో పైప్ పోయేమో పగిలినట్టుంది. ఆ పైప్ ఇటు అటు ఇటు అటు పోయి ఆ పైప్లోంచి వాటర్ వస్తున్నాయి. ఆ పైప్లోంచి వాటర్ వచ్చేందంటే ఇక్కడ ఎప్పుడు నీళ్ళే ఉంటుంది. పాకుడు పట్టి గలీజ్ స్మెల్ వస్తుంది. అవి పోతలేవు. మళ్ళీ ఏంటంటే మెయిన్ థింగ్ మాకు ఇక్కడ కొంచెం రోడ్ అయిపోయింది. అక్కడ ఈ ఏరియాలో ఉండే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఇంతకుముందు అసలు రోడే ఉండకపోయేది. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారనుకోండి, 9 నెలలు నిండాలి. ఇప్పుడు నా లాంటి వాళ్ళు 9 నెలలు ఇంకా నిన్నాక వాళ్ళకి ఆ బండి మీద పోయేటప్పుడే డెలివరీ అయిపోయేది. అట్లా ఉండేది రోడ్డు. ఇప్పుడు కొంచెం బెటర్ అయింది కానీ గల్లీలలో రోడ్ వేయలేదు. సో ఇది BHL వాళ్ళే పట్టించుకోవాలంటే, పంచాయతీ వాళ్ళు పట్టించుకోవాలంటే కొంచెం ఏదో ఇష్యూ ఉండొచ్చు. సో అందుకని వేస్తలేరు. కానీ ఇట్లా అయితే ఏంటండి, మేము అనుకోలేదు ఇట్లా అవుతుందని. ఎందుకంటే కొనేటప్పుడు అట్లా లేదు. రోడ్ కొంచెం బెటర్గా ఉంది. ఇప్పుడు అక్కడ వర్క్ జరుగుతుంది, ఇటు సైడ్ వర్క్ జరుగుతుంది. లారీలు వచ్చుకుంటూ పోతూ ఉంటాయి. ఈ మొన్నడాకేమో ఎదురుగా దాంట్లో పాములు తేళ్ళు అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ పక్క జాగాల వాళ్ళ అమ్మరు, ఎవరికి ఇయ్యరు, సాఫ్ చేయించరు. అలా ఏమున్నాయి కూడా తెలుస్తలేవు. అలా అన్ని చేతులు పడతావు నాన్న నువ్వు. అది గలీజ్ నీళ్ళు, బురద నీళ్ళు బిడ్డ. అవి స్విమ్మింగ్ చేసే నీళ్ళు కాదు మమ్మీ. ఎవరి బాధ వాళ్ళు. నేను ఇప్పుడే పడుకొని లేచా. అమెజాన్ అది కొరియర్ వచ్చింది. నా చెట్లు కొని నీళ్ళలో కొనిగా చూపిస్తా. ఇంట్లో కొని వేసి నేను ట్యాంక్ వేసి వీళ్ళు మర్చిపోయారు కావచ్చు అనుకున్నా కానీ కాదు. దారుణాలు. ఇప్పుడు నా దగ్గర నాకేమైనా కొరియర్ రావాలన్నా అటు నుంచి రోడ్ లేదు, నా ఇటు నుంచి రోడ్ లేదు. ఎక్కడ చూస్తే అక్కడ బురద. ఇప్పుడు నేను హాస్పిటల్ చెకప్కి వెళ్తుంటే కూడా ఈ బురదలో ఇక్కడ నుంచి వెళ్ళి ఆ పక్క గల్లీ దాకా నడుచుకుంటూ వెళ్ళి
ఆ తర్వాత బండి ఎక్కానండి. యాక్చువల్ ఫస్ట్ నాకు ఇంత ఉండకపోయేది. ఏం చేశారంటే ఈ పక్క వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి ఇంటి ముందర నీళ్ళు ఆపుతాయని అక్కడ నుంచి ఈ సందు వేసి ఇంట్లోకి వేసిరు. అక్కడ మొత్తం రంధ్రంలాగా అయిపోయింది. సో అక్కడ నుంచి నీళ్ళంతా వచ్చి ఇక్కడనే అవుతుంది. ఈ వాటర్ ఎంత గలీజ్ వాస్తుంటే ఈ పచ్చ పచ్చ కనిపిస్తుంది. ఇదంతా పాకురండి, గలీజ్ బ్యాడ్ స్మెల్ వచ్చినాయి. నిన్నటి దాకా బయటికి రాలేదు. మళ్ళీ దోమలు కుడితే లేనిది ఒకటి ఏమైనా అవుతుంది, లేని రోగాలు వస్తాయని చెప్పేసి రాలేదన్నట్టు. ఇంకా అక్కడ అంటారు ఆ పైప్ పలిగింది ఎవరు తెలియదు, వాళ్ళు చేయించారు. ఇప్పటికీ 15 days అయింది. అక్కడ నుంచి నీళ్ళన్నీ ఇక్కడికి వచ్చి ఈ లొందలు ఆగుతాయి. ఆ లొందల గడ్డి అయింది, అన్నీ అయినాయి. ఆ మూరం తీసుకొచ్చి ఇక్కడ పోపిచ్చి కొంచెం సెట్ చేద్దామంటే వాళ్ళ ఆ మూరం ఇస్తలేరు. డబ్బులు ఇచ్చి సెట్ చేద్దాం అనుకుంటాం, ఇస్తలేరండి. ఈ రాళ్ళు అయితే మనవి, ఆ మూరం మనది కాదు. సో వాళ్ళని అడిగి 200-300 500 దాకా ఇచ్చేసి సెట్ చేద్దాం అని అనుకుంటా ఉన్నాం. ఏ బండ్లు పోవట్లేదు, ఏ కొరియర్ రావట్లేదు. సో ఇది నయం, మా ఇంట్లోకి నీళ్ళు రాలేదు. సో లాస్ట్ టైం అయితే పక్క వాళ్ళ ఇంట్లోకి కూడా నీళ్ళు వచ్చినాయి. చెత్త రాక 4 రోజులైంది. ఇది ఎట్లా ఉన్నప్పుడు చెత్త వాళ్ళు ఏమొస్తారండి, వాళ్ళు రాకన్నా చెత్త అంతా అట్లే ఉంది. సో ఈ చెత్త పోక కుక్కలు, ఒక 2 కుక్కలు ఉంటాయండి. ఒకటి బర్గండి కలర్లో ఉంటుంది, ఒకటి బ్లాక్ కలర్ ఉంటుంది. దొంగ కుక్కలు అంటారు చూడండి, అవి దొంగ కుక్కలు అనమాట. గోడలు ఎక్కి రాత్రి ఆ చెత్త అంతా గలీజ్ చేస్తూ ఉంటాయి. పొద్దున్న లేచి అదంతా ఎత్తాలి. సో ఇది ఈ ఏరియాలో ఇల్లు కొనుక్కునే వాళ్ళైతే ఆలోచించండి. ఎందుకంటే ఈ బిహెచ్ఎల్ హౌసెస్లో అయితే రోడ్ అవ్వలే, వెనకాల బాగానే ఉంది. కానీ వెనకాల అప్పట్లో మీకు హౌసెస్ చూపించాను చూడండి, అందులో అయితే వాళ్ళకి ఇంట్లో కూడా నీళ్ళు పోతాయంట. ఎందుకంటే నేను చూసాను, ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూస్తే అక్కడ అందరికీ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ దాకా ఆర్ గేట్ వరకు వాటర్ వచ్చి ఉంటాయి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు అక్కడ. ఈ పొట్టి చూడండి, వచ్చేసేపు ఆకుందాం, మనం మాట్లాడి ఆకుందాం. ఇది ఈ మధ్య టాయ్స్ తోటి ఆడుతున్నాడు. ఇక్కడ పచ్చిగా అవుతాయి మా టాయ్స్. ఆల్రెడీ నేను వస్తా, 2 minutes నేను వస్తా. సో ఈరోజు ఇది మధ్యాహ్నం పడ్డట్టు ఉంది. ఇంతకుముందు నేను పడుకుంటప్పుడు ఇంత లేదండి. సో ఈరోజు నాకు చెకప్ స్టంట్ రిమూవల్ ఉండే అని చెప్పాను కదా. సో వెళ్ళాము, డాక్టర్ ప్రియాంక్ ఆయన ఈరోజు వచ్చారు. నేను వచ్చి 4-5 రోజులు అవుతుంది ఊరు నుంచి. ఈరోజు వెళ్తే ఏమన్నారంటే ఇంకా నాది 18th week, సో 4th or 5th day నడుస్తుంది. 19th week స్టార్ట్ అయ్యాక రండి అన్నారు. సో డేట్ చూసుకోవాలి కదా. శేఖర్కి శుక్రవారం శనివారం అయితే కొంచెం హాలిడేస్ వస్తాయి కాబట్టి నాకు చేత కాకపోయినా చేయడానికి ఉంటుంది అని చెప్పేసి నేను ఆయనని సో సాటర్డేస్ అయితే చేద్దామంటే నేను ఈ సాటర్డే అప్పుడు ఇంకో 4-5 days తర్వాత ఈ లోపు నాది టీఫా స్కాన్ ఉంది. సో శుక్రవారం నేను టీఫా స్కాన్కి వెళ్ళాలి. సో ఇది పరిస్థితి. వర్షం అయితే దారుణంగా పడుతుంది. నేను బయట కూర్చుని నాకు చలి ఎక్కువ పెడుతుంది. ఇది మా ఇంట్లో పరిస్థితి. ఈ బెడ్రూమ్ నేను ఎంత సర్దినా మళ్ళీ గలీజే. సో ఈ చలికి నాకు మధ్యలో 10 నిమిషాలు గ్యాప్ దొరికిన మంచిగా ఉరుగుతుండు. ఇది రీఫ్రెష్ అయ్యేమో అన్నట్టు ఒక 10 నిమిషాలు అంత కాడితే. ఇవాళ శేఖర్ గారు ఇవాళ ఖచ్చితంగా నా స్టంట్ రిమూవల్ ఉంటుందని మెంటల్గా లీవ్ పెట్టుకుందాం అనుకున్నారు. అంటే సిచ్యువేషన్ బట్టి ఒక 2 hours ఏమో పర్మిషన్ తీసుకున్నారు. లీవ్ పెట్టుకుంటా అనుకున్నాడు. కానీ సడన్గా అది పోస్ట్పోన్ అయింది. ఆయనకు అదే బెటర్. సాటర్డే సండే అయితే నీకు బెటర్ కదా అని. ఎందుకే ఓవర్ యాక్షన్? ముఖం మీదనే కొడతాను. ముఖం సొట్టపోవాలి దెబ్బకి. నువ్వు నా లెక్క దోశ చేస్తావా అప్పుడు మాట్లాడు. వాడికడ ఇయ్యే నీ ఓవర్ యాక్షన్ తగలడా. సో ఇది మొదకైతే నా టీఫా స్కాన్ నాకు. అయ్యో అది గట్టి తాకుతుంది. నాకు తేజు బాబు లేకున్నప్పుడు నాకు ఇన్ని దెబ్బలు తాకినాయి. మరి ఆడవాళ్ళు నీ క్యాచ్ పట్టు రావాలంటే ఇక దెబ్బ తాకుతుంది. డాడీ కూడా తాకింది. నువ్వు ముక్కు మీద అది గట్టి తాకుతుంది. ఇది చూడు మమ్మ, ఇది చూపి ముక్కు చూపి ముక్కు చూపి రావరే. నేను చిన్నగా ఉన్నప్పుడు, నేను నీ లెక్క తేజు పాప లెక్క ఉన్నప్పుడు నాకు ఇన్ని దెబ్బలు తాకినాయి. నీకు కూడా పట్టాలి, అప్పుడు ఏం కాదు పెద్దగా అవుతావు. ఇది గట్టి కొడుతుంది. ఏడిపించిన అనుకో ఇక సున్నితం తయారవుతారు. సున్నితంగా నా ట్రైపాడ్ నా ఫోన్ కింద పడుతుంది. పట్టాలి, మళ్ళీ దెబ్బ తాకుతుంది. ఓకే, ఎన్ని దెబ్బలు తాకితే నా ఫోన్ కింద పడదు అనుకో, మాకేం లేదు. నీకే 30,000 ఇటు పొక్క, 2,000 అటు పొక్క.
ఇలా ముచ్చట్లకే ఉన్నాయి, ఇలా ముచ్చట నడుస్తూనే ఉంటాయి. కానీ సో నాకు టీఫా స్కాన్ ఉందండి, శుక్రవారం టీఫా స్కాన్ ఉంది, శనివారం స్టెంట్ రిమూవల్ ఉంది. సో 19th వీక్ పడ్డాక స్టెంట్ తీద్దామని చెప్పి అన్నారు ప్రియాంక్ సార్. కానీ అది అట్లా అది ముచ్చట అన్నమాట. పోయినాం 2 గంటలు వెయిట్ చేసాం. ఎవరితో సర్జరీ చేస్తుండే తేజు అన్న ఇంటి దగ్గర ఉన్నారు. పంబంగారుకుంట వీడు మంచిగా ఉంటుంది ఈ మధ్య. నీకు ఇంజక్షన్ వచ్చింది. చాలా మంది ఫ్లూ వ్యాక్సిన్ అంటే 5th ఇయర్ వరకు ఎవ్రీ ఇయర్ వేస్తా అన్నారు. అది ప్రైవేట్లో వేసుకునే వాళ్ళకి. మన ఇండియా మొత్తంలో ప్రైవేట్లో 10% పీపుల్ మాత్రమే వ్యాక్సిన్లు వేపిస్తారు. మిగిలిన 90% చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఆగ్రమమ్మా కింద ఆడుకోరి. గవర్నమెంట్లో నాని చెప్పే దాదాపుగా మ్యాక్సిమం గవర్నమెంట్లోనే వేపిస్తారండి. ఎందుకంటే నా వీడియో చూసి ఇద్దరు ముగ్గురు అది కోవిడ్ వ్యాక్సిన్, అది కోవిడ్ కోసమే వేస్తారు. నాకైతే మేడం చెప్పిందండి కోవిడ్ రాకుండా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందని. కొంతమంది కొంతమంది 5 years లోపు ఎవ్రీ ఇయర్ వర్షాకాలంలో వేస్తారని చెప్పారు. మనకు తెలుసా అని చెప్పు. మాకు అది తెలియదు, మాకే కాదు చాలా మందికి తెలియదు. చాలా మంది నన్ను నా కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు చాలా మంది అడిగారు. ఎందుకంటే మ్యాక్సిమం మనం గవర్నమెంట్లో వేస్తాం కదండి. సో నేను తేజుకి అన్ని గవర్నమెంట్లోనే వేయించాను, ప్రైవేట్లో వేయించలేదు. కానీ ఆ కవర్ తెపోయి చూపిద్దాం చాలా మంది అడిగారు. సో మీలో చాలా మంది నన్ను నా బెడ్ పైన ఉన్న ఏమంటారు దాన్ని వాటర్ ప్రూఫ్ కవరు బెడ్షీట్ లాగా ఉంది, అది ఏంటి ఎంత కొనరు అంటారు. ఎంత అంటారు అనేది 1800 ఫస్ట్ది 2000, ఇది ఐ థింక్ 2000 అనుకుంటా. సో ఏమవుతుందంటే నేను కింద కూర్చోలేను. తేజుకి తినబెట్టినప్పుడు అలా ఖచ్చితంగా ఇంట్లో కూర్చొని తినబెడతాను, బెడ్ పైన కూర్చొని తినబెడతాను. ఈ రూమ్లోకి నేను రానండి ఎక్కువ, నాకు షూట్ ఉంటే తప్ప. ఎందుకంటే శేఖర్ ఆఫీస్ రూమ్ కదా ఇది. సో రాను. ఈ రోజు కూర్చున్నాను, ఇలా గోలగోలు అట్లే ఉంది. సో తేజుకి బెడ్ పైన అట్లా తినబెట్టినప్పుడు ఏమవుతుందంటే కింద వాటర్ పడేయడం. నేను ఒకసారి ఏదో షూట్ చేస్తూ ఉంటే దాంట్లో నేను సీరం చూపించాను. ఆ సీరం హాఫ్ కంటే ఎక్కువ బెడ్ కవర్ మీదనే పడింది. సో చాలా బాగా ప్రొటెక్ట్ చేసింది. సో ఇది 2nd టైం నేను తెప్పించాను. ఇది ఇంకోటి తెప్పిస్తున్నాను ఎందుకంటే తేజు ఉండడం వల్ల నెక్స్ట్ ఇంకో బేబీ వచ్చా చుచ్చుకోసం మనం ఉత్తుకొని ఆరేసుకోవాలి కదా. సో దీని కాస్ట్ ఎంత నన్ను ఒకసారి చెప్పు. నేను సేమ్ అదేనండి, మళ్ళీ 2000 or 1800 ఎంతనో 300 పెరిగింది. అప్పుడు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది? 2300. అప్పుడు నేను తెప్పించినప్పుడు 2000 ఉంటుంది. సేమ్ అదే, అప్పుడు బ్లూ తెప్పించాను, ఇప్పుడు మెరూన్ తెప్పించాను అనమాట. సో ఇది బాగుందండి, క్వాలిటీ వైజ్గా బాగుంది. మమ్మీ వాళ్ళకు కూడా ఒకటి తీసుకున్నాను కదా, సో నాకు తెలుసు. వాటర్ ప్రూఫ్ అంటే ఎవరన్నా చిన్నపిల్లలు ఉన్నట్లయితే బాగుంటుంది. తేజు అంత పిల్లలు ఉన్నా కూడా అప్పుడప్పుడు నైట్ వర్షాకాలంలో చిచ్చు పోసుకుంటూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి బాగుంటాయి. లేకపోతే మన పరుపు పట్టే, ఇంకా శేఖర్కి పరుపు పైన కవర్ ఉంటే అస్సలు నచ్చదు. ఆయన నాకు పరుపు కవర్ చేసిండు, నార్మల్గా ఉంటే అది ఎన్నిసార్లు తడిచేదో. సో ఈ కవరు మెయిన్గా దాన్ని ఉతకడం కోసం తెప్పించాను, సేఫ్టీలో ఉంటుంది అని చెప్పేసి. సో ఈసారి నేను అమెజాన్ వీడియోస్ చేసినప్పుడు ఒకటి తెప్పిస్తాను అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో తెలీదు. తేజు మమ్మ డోర్ అయ్యి బయటికి వెళ్ళకు నువ్వు ఇప్పుడు అనుకుని నీళ్ళదేవా అని. అదేదో దిక్కు మళ్ళీ స్నేక్ గేమ్ ఆడుతుండని తేజు. నేను అది వాడుతూ ఆడేసరికి నాకు చెయ్యి దారుణంగా నొప్పికి వస్తుంది. ఎక్కువసేపు ఫోన్ పట్టుకుని అలవాటు పోయింది కదా. సో ఇది ఆ రోజు నేను వేసాక చూపించాను, దగ్గర నుంచి చూపించలే కదా, 3 దగ్గర చూపిస్తాను. ఈరోజు ఇది కంపల్సరీ వేయాలి. సో ఇది పైన మనకి చాలా మెత్తగా కాటన్ లేయర్ అండి. ఇది లోపల ఏంటంటే రెగ్జిన్ క్లాత్ లాగా వస్తుంది, తడవదు. దీని లోపల మళ్ళీ మనకి టోటలీ 3 layers స్పాంజ్ టైప్ ఉంటుంది, క్లాత్ ఉంటుంది. దానిపైన ఇది ఉంటుంది. సో ఇది నేను చెప్పినాక చాలా మంది కొన్నారు. 300 రూపీస్ రేట్ కూడా పెరిగింది. వీళ్ళకు స్పాన్సర్ చేస్తే అట్లీస్ట్ ప్రోడక్ట్ అయినా వచ్చేది కదా. సో దెబ్బకి వాళ్ళు రేట్ కూడా పెంచారు. సో మీరు అబ్జర్వ్ చేయండి, యూట్యూబర్స్ ఏదైనా ఒక క్లాతింగ్ పైన కానీ ఇట్లాంటి వస్తువుల పైన కానీ వీడియోస్ చేసినప్పుడు ఎక్కువ హై డిమాండింగ్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఆ బ్రాండ్ వాళ్ళు ఆ ప్రోడక్ట్ యొక్క రేట్ పెంచుతారు. సో ఇందులో మీకు అన్ని 4x6 బెడ్ నుంచి, చిన్న బెడ్ నుంచి, నా బెడ్ 7x6 అండి. 7x6 బెడ్స్ వరకు ఉన్నాయి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయండి. మనకి సేఫ్టీలో పిల్లలు ఉన్నా లేకపోయినా యూజ్ అవుతుంది అనమాట. సో వాటికి లేవుగా చల్లగా చూపినాను ఒకసారి చూసిరా. చాచి దిక్కి అదే చెప్పే చూపించా. మళ్ళీ ఇదేంటంటే మనకి ఆగుతుంది మంచిగా బెడ్. ఇట్లాంటి బెడ్షీట్స్ కూడా ఉంటాయి అబ్బా. సో ఈ కవర్ ఒకటి అండి, చాలా మంది నన్ను ఫ్రీక్వెంట్ గా అడిగారు. సో ఇది కాక మళ్ళీ నేను వేసుకునే ఒక 2 డ్రెస్సెస్ ఏమో ఊరికి అడుగుతారు. ఒకటి వచ్చేసి ఇది చాలా అంటే చాలా మంది
హలి అడిగారు, అక్క ఈ డ్రెస్ ఎక్కడ తీసుకుంది? ఇది మ్యాక్సీ డ్రెస్ టైప్ ఏనండి యాక్చువల్లీ. సో పొట్టతో ఉన్న వాళ్ళకైతే పొట్ట కనిపించదు, నేను ఇట్లా వేసుకుంటా ఉన్నాను. సో ఇదిగో నేను అమెజాన్ నుంచి ఇవన్నీ నా పర్సనల్ మనతో తెప్పించాను. ఇది ఎలాంటి కొలాబరేషన్ లేదు, ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ లేదు. సో నేను దాదాపు క్లాతింగ్ వేరే బ్రాండ్స్ లేక మీరు షాప్ 10 అయితే కొలాబరేషన్ చేస్తాను, కానీ అమెజాన్ నాకు ఓన్గా క్వాలిటీ నచ్చుతుంది కాబట్టి నాకు నచ్చిన నేను తెచ్చుకుంటా ఉంటాను. సో ఇదిగో నేను అమెజాన్లో తీసుకున్నాను. దీంట్లో ఏంటంటే చూసారా, మనకి ప్యాంట్ వేసుకొని అవసరం లేదు, ఎందుకంటే కాళ్ళు కనిపించవు. మళ్ళీ క్లాత్ వైజ్గా చాలా బాగుంది. ఇది నేను ఎక్కడ గాలిపల్లిలో ఎక్కడో వేసుకున్నప్పుడు, గాలిపల్లిలో కాదు, ఇది ఇక్కడే వేసుకున్నప్పుడు చాలా మంది అడిగారు. సో ఇది XXL అండి, అప్ టు 9 months వరకు నాకు ఇది యూజ్ అవుతుంది. సో వీడియోస్లో ఊరికే నేను ఇది ఏంటంటే మనకి లైట్ బ్లూ అండ్ ఇట్లా వైట్ కలర్ గీతలతో ఉంటుంది. సో ఇది నాకు రెగ్యులర్గా నేను వీడియోస్లో అయితే వేసుకోలేను కదా నైటీస్, సో అట్లా యూజ్ అవుతాయి. దీని కాస్ట్ 700 ఏమో, కానీ క్వాలిటీ వైజ్గా 100 సార్లు ఉతికి ఉంటానండి. నేను చెకప్స్కి దీన్ని వేసుకెళ్తా ఉంటాను, నేను డైలీ దీన్ని వేసుకుంటా ఉంటాను. సో చాలా వాటిలో ఇది ఇంక్లూడ్ అవుతుంది, ఎందుకంటే చాలా ఫ్రీగా ఉంటుంది, క్లాత్ బాగుంటుంది. సో ఇది ఒకటి, దీని చాలా మంది అడిగారు. తర్వాత నెక్స్ట్ డ్రెస్ ఏంటంటే నేను రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇవి పర్సనల్గా నేను చూపిస్తున్నాను, చాలా మంది ఊరికే అడిగారని. సో నెక్స్ట్ డ్రెస్ ఇదండి, ఇది పింక్. చాలా మంది ఇది ఎక్కడ తీసుకున్నారక్క, ఇది ఎక్కడ తీసుకున్నారక్క అని అడిగారు. దిస్ ఇస్ ఫ్రమ్ అమెజాన్ ఆల్సో. ఇది మోడల్ కంటే నాకే బాగుంది, ఎందుకంటే వేసుకున్నాక నాకు తెలిసిందండి. సో ఇట్లా సైకిల్ వస్తుంది, చాలా 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 నిండుగా ఉన్న క్లాత్, ట్రాన్స్పరెంట్గా ఏది మనకు కనిపించదు. వేసుకుంటే కూడా ఇక్కడ 2 జేబులు ఉంటాయి కదా, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఐ థింక్ ఇది ఇప్పుడు నాకు రావట్లేదు, ఇది నేను తీసుకున్నాను XL అనుకుంటా, ఇది XXL. నాకు ఇక్కడ చెస్ట్ దగ్గర పొట్ట దగ్గర టైట్ అయిపోయింది, ఇప్పుడు వేసుకోవట్లేదు, కానీ చాలా రోజులు వేసుకున్నాను. మేబీ ఇప్పుడు నాకు ఇది రావచ్చు, ఎందుకంటే కొంచెం బక్ అయ్యేది కదా. హ్యాండ్స్ ఏమో ఇట్లా మనకి ఏమంటారు వీటిని బెల్ హ్యాండ్సా సంథింగ్ ఏదో అంటారు. సో ఇట్లా వచ్చినాయి. ఇది కూడా హైలీ రిక్వెస్టెడ్ అండి. సో దీనికి ఇట్లా జేబులు ఉంటుంది, బయటికి వెళ్ళినప్పుడు వాకింగ్ ఇట్లా వెళ్ళినప్పుడు, అత్తే వాళ్ళ వచ్చినప్పుడు వాకింగ్ వెళ్ళాం కదా, సో అప్పుడు దీనిలో ఫోన్ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇది ఫుల్ డ్రెస్ మనకి అప్ టు కింద కాళ్ళ వరకు అయిపోతుంది, మ్యాక్సీ డ్రెస్ లాగా యూజ్ అవుతుంది. ఇది చాలా బాగుంది, ఇది ట్రై చేయండి. మీరు నాకు కలర్ ఉంటే మీకు ఇది ఎక్సలెంట్ కనిపిస్తుంది. దిస్ ఈజ్ నాట్ స్పాన్సర్ వీడియో, ఈ క్లాత్ కూడా స్పాన్సర్ వీడియో కావండి, నేను స్పాన్సర్ వీడియోలో ఇవి చూపించలేదు. సో ఇవి నేను తెప్పించుకున్నాయి, చాలా మంది అడిగారని చూపించాను. సో ఇది ఆ తర్వాత రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము, మేము కీసరగుట్టకి వెళ్ళినప్పుడు చాలా మంది ఈ కుర్తా డీటెయిల్స్ అడిగారు. ఇది నా మెటర్నిటీ వేర్లో యాడ్ అవ్వాల్సింది, నాకు ఇది యాక్చువల్ లూజ్ ఉండే. సో తర్వాత నేను ప్రెగ్నెంట్ అయ్యాక వేసుకోవడం స్టార్ట్ చేస్తాను. ఇది నేను చెకప్స్కి వెళ్ళినప్పుడు మెయిన్గా, మళ్ళీ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వేసుకుంటాను. సో ఇది ఏంటంటే ఒక XXL సైజ్లో ఉన్న ఒక ఫుల్ కుర్తీ మనకి అప్ టు నీస్ కిందికి టోస్ వరకు వస్తుంది. దీనికి పలాజో ప్యాంట్ ఇచ్చారు, ఎంత బాగుందంటే ఈ ప్యాంటు. నేను ఈరోజు చెకప్కి ఈ డ్రెస్ పైన ఇదే ప్యాంట్ వేసుకెళ్ళాను, ఎందుకంటే నాకు రమ్మీ దగ్గర లూజ్గా ఉన్న ప్యాంట్ ఇప్పుడు అవసరం కదా. సో ఇంత చూసారా, మ్యాక్సిమం లూజ్ అవుతుంది. మీరు 3XL ఉంటే అప్ టు 4XL వాళ్ళకి ప్యాంట్ వస్తుందండి. సో ఇది నా XXL కాబట్టి XXL వరకు ఇక్కడ దాకా వస్తుంది మనకి. సో నా టమ్మీ కవర్ అయిపోతుంది, కింద నేను ఇట్లా ప్యాంట్ వేసుకోలేను. సో ఇదేంటంటే ఇది నేను 10 వాషెస్ చేసి ఉంటాను ఇన్ వాషింగ్ మిషన్. చేయితో నేను ఏ క్లాత్ ఉతుకోను, అవి ఖరాబ్ అయినా పర్లేదు, వాషింగ్ మిషన్లో ఉతికి పక్కకు పెడతాను, ఎందుకంటే నాకు చేయితో ఉతుకునే ఓపిక అయితే ఉండదు. సో ఇది 10 సార్లు వాషింగ్ మిషన్ వేసిన రంగు రుచి వాసన దీన్ని పోలేదండి, ఎందుకంటే కొన్నప్పుడు ఎంత బాగుంది. శేఖర్కి బాగా నచ్చుతుంది, తనకి వైట్ నేను వేసుకున్నప్పుడు బాగుంది అంటారు. సో నేను అమెజాన్ నుంచి తీసుకున్న క్లాత్స్ అన్ని వైట్లో తీసుకోవడానికి ట్రై చేశాను అన్ని. ఇది కూడా ఏదో సంథింగ్ ఏదో బ్రాండ్ అండి, ఇది టిష్యూ అంట, ఇది 44 నా సైజ్. ఇది నాకు టిల్ నౌ నాకు ఇది లూజ్ గానే ఉంటుంది. 3XL మనకి XXL తీసుకున్న 3XL వరకు వస్తుందండి. సో ఇదిగో చాలా మంది అడిగారు. సో వీటిని నేను వేసుకున్న పిక్స్ పెడతాను, సో మీకు ఒక ఐడియా ఉంటుంది. మీ ఇష్టం అండి, కొనకపోవడం మీ ఇష్టం. ఈ చల్లటి నీళ్ళు కాదు, జస్ట్ అట్లా పెట్టి అందులో మళ్ళీ కొన్ని నార్మల్ వాటర్ పోషిస్తారు శేఖర్. సో ఇదండి, ఊరు నుంచి వచ్చాక నిన్న ఒకటేమో క్లీనింగ్ బ్లాగ్ తీసాను, ఎందుకంటే ఈరోజు నేను హాస్పిటల్కి వెళ్తానేమో, 2 రోజులు నాకు చేత కాకుంటే ఇల్లు ఊడకపోయినా ఏం కాదన్నట్టు, ఎందుకంటే శేఖర్కి వర్క్ చాలా ఎక్కువ ఉంటుందండి. మళ్ళీ తేజు ఇల్లు అంతే ఘోరంగా చేస్తారు. సో ఇప్పుడు నాకు ఎన్నో మంత్ అనేది చాలా మందికి ఉన్న డౌట్. నాకు ఇప్పుడు 18th వీక్ అండి, 5th మంత్ స్టార్ట్ అయిపోతుంది, ఒక 10-12 days అయిపోతుంది.
సో నా స్టెంట్ ప్రాసెస్ ఏంటో కానీ నాకు అది పెద్ద మిస్టరీ లాగా అనిపిస్తుంది. సో దీంట్లో ఏమంటున్నారంటే మా శృతి మ్యామ్ చెప్పారు నాకు, మన సబ్స్క్రైబర్స్ 2-3 వెళ్ళి కన్సల్ట్ అయినట్టుగా చెప్పారా మేడం. సో శృతి నేను చూపించడం కాదు, ఏ డాక్టర్ అయినా మంచిగా చూస్తారండి. సో నేనైతే ఇక్కడ నాకు దగ్గరలో ఉంటుంది చెప్పేసి అక్కడ చూపించుకుంటాను. మీరు అక్కడే కాదు, మీకు నచ్చిన హాస్పిటల్ చూపించుకోవచ్చు. నేను ఫస్ట్ మంత్ LIGలో చూపించుకున్నాను. సో సెకండ్ మంత్ నుంచి నాకు అక్కడ రోడ్ బాగాలేదు, అంత దూరం పోవడం నాకు జర్నీ కష్టమవుతుందని ఇక్కడ చూపించుకున్నాను. మా రంగమ్మన రెఫరెన్స్ తోటి చాలా ఉన్నాయి మనకి. ఇంకా ఇక్కడ మనకి బీరంగూడ కమాన్ నుంచి లోపల కూడా ఉందంట, ఆ డాక్టర్ కూడా బాగా చూస్తారంట. సో ఆ రోడ్ మొత్తానికి బాగోదు, అందుకే శేఖర్ ఇక్కడ తీసుకెళ్తాడు. మేము ఎమర్జెన్సీలో ఉన్నా ఎట్లా వెళ్ళినా మేము బండి పైన వెళ్ళగలుగుతాం అట్లీస్ట్. మరి స్పెషల్గా గలీజ్ ఉందని కార్ మాట్లాడుకోవాల్సిన అవసరం కాదు. సో శృతి మేడం ఏం చెప్పారంటే, నాకు ఇప్పుడు స్టంట్ వేశారు. స్టంట్ యూరిన్ టాయిలెట్కి వెళ్ళే ప్లేస్ నుంచి వేశారనమాట. సో ఏదైతే స్టోన్ ఉందో ఆ స్టోన్ ని స్టంట్ లో కవర్ చేస్తారంట వాళ్ళు. ఆ పెయిన్ తగ్గడం కోసం, ఆ పెయిన్ తోటి ప్రెగ్నెన్సీకి ఏం అవ్వకుండా, అంటే స్టోన్ నాకు ఒకటి జారిపోయింది ఆల్మోస్ట్, యూరిన్ దాంట్లో ఇరుక్కుపోయింది. నాకు టాయిలెట్ ఒక 1 వీక్ వరకు సరిగా రాకపోతే ప్రెగ్నెన్సీ లేడీస్కి ఉరికి టాయిలెట్ వస్తుంది కానీ నేను ఇగ్నోర్ చేశాను. సడన్గా నాకు నొప్పి వచ్చింది. సో ఈ స్టంట్ ఏంటంటే ఆ నొప్పి తెలియకుండా, అప్పుడు నాకు 12 వీక్స్ ప్రెగ్నెన్సీ. సో బేబీకి ఇన్ఫెక్షన్ ఒకవేళ స్టోన్ కింద పడకుండా ఇన్ఫెక్షన్ అయితే అది బేబీకి వస్తుంది, మళ్ళీ పెయిన్ వల్ల నొప్పులు కూడా వస్తాయి అన్నట్టుగా డాక్టర్ ఇమీడియట్గా నన్ను స్టంట్ వేయించుకోమన్నారు. సో ఆ వేయించుకున్న స్టంట్ ఇప్పుడు తీసేస్తారు, 5th మంత్ పడ్డాగా తీసేస్తారు. సో ఆ స్టోన్ ఏదైతే ఉందో అది స్టంట్ లోపల ఉంది. ఒకవేళ స్టోన్ సైజ్ పెరగలేదు అనుకోండి, ఆ స్టెంట్తో పాటు స్టోన్ వచ్చేస్తుందంట. చూసిన స్టోన్ వచ్చేస్తుందంట. కిడ్నీలో ఒక స్టోన్ ఉంది, మూత్రాశయం దగ్గర ఒక స్టోన్ ఉంది. సో ఆ స్టోన్ వచ్చేస్తుందంట. ఒకవేళ స్టోన్ సైజ్ పెరిగితే లేజర్ ట్రీట్మెంట్ చేస్తారంట, ఆ స్టోన్ని బ్లాస్ట్ చేస్తారంట అదే స్టెంట్లో. సో లేజర్ ట్రీట్మెంట్ ప్రెగ్నెన్సీలో చేస్తే బేబీ చెవులు దెబ్బతింటాయి అని నేను విన్నాను. సో మేడం నేను అడిగాను ప్రతిదీ అండి, నేను ఒక యూట్యూబర్, నాకు ఏ డౌట్ వచ్చినా నేను మా ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు ఆయనని అడుగుతాను, మా రంగమన్న ఉన్నాడు ఆయన సజెషన్ తీసుకుంటాను. నేను చాలా వీడియోస్ చూస్తాను, స్టంట్ వేసేటప్పుడు నేను చాలా వీడియోస్ చూసి అది ఎట్లా వేస్తారు, నేను ఎట్లా ప్రిపేర్ అవ్వాలి మెంటల్లీ ప్రిపేర్ అయ్యాను అనమాట. సో ఇది ప్రాసెస్ అయితే ఇదే. చూడాలి, ఆ రోజు ముందు వాళ్ళు స్కానింగ్ చేసి చూస్తారేమో, కానీ ఈ లోపు నా టీఫా స్కాన్ అయిపోతుంది శుక్రవారం. ఇంకో 4 డేస్లో నా టీఫా స్కాన్ ఉంది. సో ఇప్పటివరకు అప్డేట్స్ ఇవి. ఈ మా ఇల్లు పరిస్థితి కూడా ఇదండి, వర్షంలో బయటికి వెళ్ళడానికి లేదు. పాల ప్యాకెట్లు ఒకటేసారి 4 తెచ్చి పెట్టుకుంటున్నాం, ఊరికెందుకు బయటికి పోవడం అని చెప్పేసి. ఇల్లు చూసిరా, వీళ్ళ ఇద్దరి బాధ వీళ్ళదే. కానీ తేజ్ బాగుంది, దేవుడండి బంగారం వాడు ఎంత విసిగిస్తాడో మా అన్నయ్య అనుకున్నాం, కానీ మంచిగా ఇద్దరు ఆడుకున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరికి ఈ తేజుకి అన్నయ్యకి వాడు వేస్తా అంటే అన్న నువ్వు అంటాడు, అన్న నువ్వు అంటే వాడు వేస్తా అంటాడు. సో పడది, కొట్టుకుంటారు అనుకున్నాం. కానీ ఇద్దరు కలిసి మంచిగా మేము వచ్చేవరకు ఆడుతున్నాం, వాడికి ఈకలు పెట్టి ఆడుతున్నాం. నువ్వు కీమమ్మతోటి ఆడినావా? ఏం ఆడినావు? అది ఆఫీస్ అవుతుందా అని. యాక్చువల్లీ శేఖర్కి ఇప్పుడు టీ బ్రేక్ అండి, టీ పెట్టాలి నేను. అట్లా ఉమ్ము తీయద్దు, బ్యాడ్ బాయ్ అంటారు. నువ్వు ఎట్లా ఇంజక్షన్ వేయించుకున్నావు చెప్పుదా? దా, ఇది తెడ్డి అమ్మ దగ్గర ఎందుకు బచ్చింది చెప్పు, ఎట్లా ఇంజక్షన్ వేయించుకున్నావు? పొట్ట మీద చేయను, ఇట్లా తెడ్డి మీద చెప్పు. అంత బూతి పెట్టద్దు, ఇట్లా అమ్మ లైక్ చెప్పు. ఎట్లా వేయించుకున్నావు ఇంజక్షన్? వచ్చిందా నీకు? చూసేదా ఇట్ట ఇచ్చిందంట వాడు. సో ఈ బొంగర్ అంటే ఫస్ట్ టైం అండి ప్రూవ్ యాడ్ చేయను. ఐ లవ్ యూ మమ్మీ. చెవులు గుచ్చుకుంది మమ్మ. ఇవాళ వెదర్ చల్లగా ఉంది, నేను హాస్పిటల్కి వెళ్ళొచ్చు. వచ్చినాక చేత కలిది వాడికి ఇంకా స్నానం చేసి, అందుకే అతను ఉన్నాడు. నిన్నేమో చంపి మసాజ్ చేసి బాయ్ చెప్తా. ఓకే ఫ్రెండ్స్, ఓకేనా, బాయ్. ఎవరైనా కొనాలి అనుకుంటే దీని లింక్ ఇస్తాను నేను మీకు, ఏమంటారు, ఈ బెడ్షీట్ లింక్ ఇస్తాను. సో మీరు కొనుక్కోవచ్చు. ఇది స్పాన్సర్ కాదు, 2 కలిపి నాకు 4300 పడ్డాయండి, ఎందుకంటే ఎసెన్షియల్ కాబట్టి తీసుకున్నాను. ఓకే, దీంట్లో ఇంకో యాష్ కలర్ కూడా ఉన్నట్టుంది నాకు తెలిసి, 3 కలర్స్ ఏమో ఉన్నాయి. నేను లింక్ ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి కావాల్సిన వాళ్ళకి. బాయ్ బాయ్.